హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి లేదా ఏప్రిల్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అంటేనే అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేయాలి. మరి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నారు. బట్ అది రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే కానిస్టేబుల్లో ఒక 50 మార్కుల్లో 40 పైన చేయాలన్నా, మరి ఎస్ఐలో మనకి 200 మార్కులతో ఒక పేపర్ ఉంటుంది. మరి దాంట్లో ఒక 130+ స్కోర్ చేయాలన్నా ఆ సబ్జెక్టు ఎప్పటి నుండి నేర్చుకుంటూ వస్తా చెప్పండి, రైట్? అంటే సో అర్థమెటిక్ రీజనింగ్ అనేది నువ్వు క్లాసెస్ వినడానికి ఒక 6 months టైం పడుతుంది. మరి దాన్ని రివిజన్ చేయడానికి మళ్ళీ ఒక 6 months టైం తీసుకుంటాం. అంటే ఓవరాల్గా నువ్వు ఒక 1 year సో ఈ మ్యాథ్స్ పైన అర్థమెటిక్ రీజనింగ్ పైన సో డైలీ నువ్వు ప్రిపేర్ అవ్వుకుంటూ సో 1 year సో దానిపైన ఫోకస్ చేస్తే మనం అనుకున్న మార్క్స్ మనం తెచ్చుకుంటాం. అంటే 40+ రాంది సో మనం కానిస్టేబుల్లో ఒక 120+ చేయలేం, అర్థమవుతుందా? మరి ఎస్ఐలో 130+ రాంది మనం ఓవరాల్ స్కోర్ చూసుకుంటే 260 కంటే తగ్గదు, సో పైకి వస్తుంది. సో ఆ రకంగా అన్నట్టు. అలా అని నేను జిఎస్ పార్ట్ని సో చదవద్దు అంటలేను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో రెండు బ్యాలెన్స్ చేయాలి. జిఎస్ అనేది ఖచ్చితంగా నువ్వు అదే లెవెల్ వెళ్ళాలి, సో మ్యాథ్స్ పార్ట్ అనేది అదే లెవెల్లో స్కోర్ చేయాలి. అలా రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకి జాబ్ డిసైడ్ అవుతుంది. సో మనం తీసుకునేది ఏంటంటే మ్యాథ్స్ పార్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి సో మాక్సిమం మనం స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ లో ఉంటుంది. అది కూడా మనం సో అర్థమెటిక్ లో ఒక 20 చాప్టర్స్ కానీ, లేదంటే రీజనింగ్ లో ఒక 20 చాప్టర్స్, అంటే ఓవరాల్ గా ఒక 40+ చాప్టర్స్ నువ్వు సో కరెక్ట్ గా ప్రిపేర్ అయితే సో ఇవన్నీ స్కోర్ చేయొచ్చు అన్నట్టు, రైట్? సో చాలా మంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చెయ్యకండి. సో ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే సో మనం ఒక 6 months క్లాస్ వినండి, సో ఇదంతా మనం చేయలేము అని మీరు గమనించండి, ఓకేనా? సో ఆ రకంగా మీ మైండ్ సెట్ మారితే సో ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇంకోటి, ఇక్కడ సో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ చాలా మంది వింటున్నారు, కానీ ఎలా వింటున్నారంటే సో అక్కడక్కడ అన్నట్టు, అంటే సెలెక్టివ్ టాపిక్స్, సో ఈజీ ఉన్న టాపిక్స్, అదేవిధంగా ఆ టాపిక్ కూడా మొత్తం ప్రిపేర్ అవుతలేరు, అంటే నచ్చిన మోడల్స్ అన్నట్టు అలా ప్రిపేర్ అవుతున్నారు. బట్ అది కాదు కదా. సో లాస్ట్ టైం మొన్న ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్ చూస్తే సో అందరూ సో ఏదైతే అనుకొని ప్రిపేర్ అయ్యారో అది కాకుండా సో ఎవరైతే అంటే మనం నెగ్లెక్ట్ చేసేది ఒక డిఫికల్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే మనం ఎప్పుడు మనం ఇదే టాపిక్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే అర్థమెటిక్ రీజనింగ్ లో ఒక రూల్ ఉంది, ఎవ్రీ టాపిక్ నుండి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడగాలి, అది రూల్ ఉంది. బట్ రీసెంట్ గా అయితే అలా జరగలేదు. సో అందుకోసమే ఇక్కడ ఈ సెలెక్టివ్ టాపిక్స్ గురించి మీరు సో దాన్ని అంటే మర్చిపోవాలి. అదేవిధంగా ఒక టాపిక్ మనం ప్రిపేర్ అయితే దాన్ని కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వాలి, కానీ సో నచ్చిన మోడల్స్ అనేది తీసుకోవద్దు. ఇప్పుడు చాలా మంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఒక టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది నువ్వు ప్రీవియస్ మోడల్స్ పక్కన పెడితే అసలు టాపిక్ గురించి నీకు తెలియదు కదా. అసలు ఆ టాపిక్ దేని గురించి, సో ఎందుకు ఆ టాపిక్ మొత్తం అలా అంటే ఏ రకంగా మనం తీసుకుంటున్నాం, సో దాని ఇంట్రడక్షన్ పార్ట్ ఏంది, దాన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం, మోడల్ వైజ్ గా మరి ఎండింగ్ మోడల్ వరకు అలాంటి మోడల్స్ ఎన్ని ఉంటాయి, అలా ఆ టాపిక్ పైన టోటల్ ఫుల్ గ్రిప్ ఉంటేనే కదా నువ్వు దాన్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. నువ్వు అక్కడక్కడ చదివితే నీకేమొస్తుంది చెప్పండి, అట్లా రాదు కదా. సో అలా కంప్లీట్ గా టాపిక్ చెప్పినప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ టు ఎండింగ్ వరకు ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ దానికి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్ ని బేస్ చేసుకొని ఏమైనా అడిషనల్ గా మరి ఏమన్నా డిఫికల్ట్ గా మోడల్ చేంజ్ చేస్తాడేమో అలాంటి పైన ఫోకస్ చేయాలి. సో ఇదంతా నువ్వు వర్క్ చేయాలంటే ఖచ్చితంగా 1 year టైం పడుతుంది, అర్థమవుతుందా? సో అందుకోసమే సో ఒక 1 year సో మినిమం ఒక 8 months దానిపైన కూర్చో. అలా చేస్తేనే ఒక మనం మంచి స్కోర్ చేయగలుగుతాం. మళ్ళీ ఇంకోటి, చాలా మంది స్టూడెంట్స్ సో నెంబర్ ఆఫ్ బుక్స్ చూస్తూ ఉంటారు. అది కాదు, మీకు కావాల్సింది ఏంటి, కరెక్ట్ కంటెంట్ ఇచ్చే ఫ్యాకల్టీ ఎవరు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి, అర్థమవుతుందా? అసలు సబ్జెక్టు మనకి కరెక్ట్ గా అసలు ఇదిరా సబ్జెక్టు, ఇది అర్థమెటిక్, ఇది రీజనింగ్ అని కంటెంట్ కరెక్ట్ గా ఇచ్చే ఫ్యాకల్టీని మీరు పట్టుకోవాలి. అలా ఉంటేనే మనం మ్యాక్సిమం స్కోర్ చేస్తాం, అర్థమవుతుందా? ఏదో మనం పైన చెప్తే గానో అలా రాదు, అర్థమైందా? సో నా గురించి మీకు అందరికీ తెలిసిందే. సో నేను ఏ విధంగా సబ్జెక్టు తీసుకుంటాను, నేను 2018లో చెప్పినప్పుడు కానీ 2022లో చెప్పినప్పుడు కానీ మన నోట్స్ నుండి ఎలాంటి మోడల్స్ డైరెక్ట్ వచ్చినాయి అనేది సో నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు,
రైట్. నేను ఇంట్రడక్షన్ పార్ట్ ఏ విధంగా తీసుకుంటా, దానికి లో లెవెల్ టు మోడల్ వైజ్ గా నేను హై లెవెల్ వరకు ఏ విధంగా తీసుకుంటా, మరి ప్రీవియస్ లో ఉన్న మోడల్స్ అన్ని నేను ఏ విధంగా ఎక్కడెక్కడ కవర్ చేస్తా, మరి ఆ మోడల్స్ పెట్టుకొని ఇంకా డిఫికల్ట్ గా ఇలా ఆలోచన చేయవచ్చు అని నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా మీరు ఫాలో అయితే 100% మీరు అనుకున్న మార్క్స్ చేస్తారు. సో 2018లో 2022లో నా స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కొట్టిరో 50కి 40+ 45 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో నా స్టూడెంట్ ఒక్కొక్క స్టూడెంట్ అయితే నా అర్థమెటిక్ రీజనింగ్ విని 49 క్వశ్చన్స్ సో కరెక్ట్ చేశాడు కానిస్టేబుల్ చూస్తే. సో అదే విధంగా సో సిరిసిల్లలో నా స్టూడెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మరి సో ఈ స్టూడెంట్ రీసెంట్ గా 2022లో 132 క్వశ్చన్స్ కి ఆన్సర్ కరెక్ట్ చేసిన ఎస్ఐలో. సో అంటే నా నోట్స్ కి అంత ప్రిఫరెన్స్ ఉంటుంది, సో అంత నమ్మకం ఉంటుంది. ఇది నా స్టూడెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. సో అందుకోసమే చెప్తున్నా, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. మరి ఇంకోటి గమనించాల్సింది ఏంటి అని అంటే, సో మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాస్ కొనలేదో, ఇప్పటికీ మొదలు పెట్టలేదో, ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. అది మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సో క్లాసెస్ ఇప్పటి నుండి వినండి. సో మనం ఎంత డెప్త్ చెప్పామనేది అందులో ఉంటుంది, ప్లస్ PDF అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? పర్సనల్ గా సెండ్ చేయమన్నా చేస్తాను, ప్రాబ్లం లేదు. బట్ మీకంటే ఒక సబ్జెక్ట్ ఎంత క్లారిటీ రావాలో అంత క్లారిటీ వస్తుంది. ఓకేనా? మరి మనం సో ఇప్పుడు ఏంటంటే యావరేజ్ లో సో నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ సో ఆ మోడల్ సంబంధించిన సేమ్ క్వశ్చన్ మీకు సో చేయవలసి, అంటే ఇక్కడ సేమ్ క్వశ్చన్ వదిలిస్తాను, ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా? రైట్, ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం. ద 4 consecutive odd numbers are x1, x2, x3, x4 and the 3 consecutive even numbers are y1, y2, y3. If the average of 4 odd numbers is 6 less than the average of 3 even numbers and the sum of 4 odd numbers is 16 more than the sum of 3 even numbers, what is the average of 4 odd numbers is అంటున్నాడు. సో చూడండి, తెలుగులో అయితే 4 బేసి సంఖ్యలు వరుసగా సో x1, x2, x3, x4 మరి 3 సరి సంఖ్యలు వరుసగా y1, y2, y3, 4 బేసి సంఖ్యల సగటు 3 సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువ అంటున్నాడు. అదేవిధంగా 4 బేసి సంఖ్యల మొత్తం 3 సరి సంఖ్యల మొత్తం కంటే 16 ఎక్కువ అంటున్నాడు. మరి 4 బేసి సంఖ్యల సగటు అనేది సో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ అంటే కొంచెం లాజికల్ క్వశ్చన్ అన్నట్టు. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆప్షన్ 3 ఎలా వెళ్ళొచ్చు, సో ఆప్షన్ 3 ఎలా వెళ్ళొచ్చు, విత్ ఆప్షన్స్ ఎలా వెళ్ళొచ్చు అనేది నేను తీసుకుంటాను. రైట్. సో ఇక్కడ 4 ఆడ్ నంబర్స్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆ 4 అక్కడ ఆడ్ నంబర్స్ యావరేజ్ అనేది ఆప్షన్ లో ఉన్నట్టే కదా. సో ఇది పాయింట్ అన్నట్టు. సో దీంట్లో మనం ఆప్షన్ మెథడ్ వెళ్ళొచ్చు. బట్ దానికంటే ముందు నేనేం చేస్తున్నా అంటే సో ఒక ప్రొసీజర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. రైట్, 4 ఆడ్ నంబర్స్ బేస్ సంఖ్యలు అన్నట్టు అంటే x1, x2, x3, ఇంకోటి ఎంత అంటే x4, అలాగే 3 ఈవెన్ నంబర్స్ ఇచ్చిండు అని అంటే అది ఏమి ఇచ్చిండు, y1, y2, y3 ఇచ్చిండు. మరి ఇక్కడ ఇప్పుడు మనకి తీసుకుందాం, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 4 ఆడ్ నంబర్స్ is 6 less than average of 3 even numbers అన్నడా లేదా అంటే సో 4 బేసి సంఖ్యల సగటు అనేది చూడండి, 4 బేసి సంఖ్యల సగటు అనేది అదే 3 సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువగా ఉంటుంది అన్నాడు. చూడండి, 6 less than average of 3 even numbers అన్నాడు. అందుకోసం దీని యావరేజ్ నేను x అనుకుంటే దీని 6 less than కాబట్టి x - 6 అని అనుకోవచ్చు కదా ప్రొసీజర్ లో, ఇలా అనుకోవచ్చు. మరి ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ద సమ్ ఆఫ్ 4 ఆడ్ నంబర్స్ ఈజ్ 16 మోర్ దెన్ ద సమ్ ఆఫ్ 3 ఈవెన్ నంబర్స్ అన్నాడు. సమ్ అంటే ఎట్లా చేస్తారండి మీరు చెప్పండి. ఇక్కడ సో యావరేజ్ తీసుకుంటే సమ్ టోటల్ బై ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నంబర్స్ అని తీసుకుంటాం. సో యావరేజ్ సగటు ఫార్ములా. మరి సమ్ అని తీసుకుంటే ఇక్కడ చూడండి, సమ్ అని తీసుకుంటే సమ్ అనేది రావాలి అని అంటే యావరేజ్ ఇంటూ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నంబర్స్ అని తీసుకోవచ్చు. యావరేజ్ ఇంటూ నంబర్స్. మరి యావరేజ్ ఇంటూ నంబర్స్ అని తీసుకుంటే నాకు టోటల్ వస్తుంది కదా. అప్పుడు యావరేజ్ ఎంత, x మైనస్ ఇక్కడ 6 అవుతుంది. సో నంబర్స్ ఎంత 4. ఇక్కడ చూడండి
యావరేజ్ ఇంటూ నంబర్స్ అని తీసుకుంటే నాకు టోటల్ వస్తుంది అనేది కాన్సెప్ట్. యావరేజ్ ఇంటూ నంబర్స్, రైట్. మరి ఇక్కడ యావరేజ్ ఎంత అంటే ఇక్కడ 3 అంటే ఎక్స్, మరి నంబర్స్ ఎంత అంటే 3, మరి టోటల్ అన్నాడు. మరి ఈ టోటల్ అనేది ఆ టోటల్ కి 16 ఎక్కువ ఉంటుంది అనేది కాన్సెప్ట్. అప్పుడు ఈ టోటల్ కి 16 ఎక్కువ ఉంటుంది అంటే కలిపితే రెండు సమానం అన్నట్టే కదా. నేను చెప్తా చూడండి, ఒక నంబర్ 15 ఉంది, ఒక నంబర్ 10 ఉంది, రైట్. మరి 15 అనేది 10 కి ఎంత ఎక్కువ ఉంటుందని చెప్తారు మీరు చెప్పండి? 5 ఎక్కువ ఉంటుందని చెప్తారా? మరి రెండు సమానం చేయాలంటే 15 కి, సో ఇక్కడ ఈ 10 అనేది 15 కి సమానం కావాలంటే ఆ +10 యాడ్ +5 యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అందుకోసం 16 ఎక్కువ కాబట్టి దానికి 16 యాడ్ చేసుకుంటే రెండు ఈక్వల్ అయిపోతుంది అన్నట్టు, అది కాన్సెప్ట్. అర్థమవుతుందా? మరి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఇది 4x అవుతుంది, మైనస్ ఇక్కడ ఎంత అంటే 24 అవుతుంది. 4 6 24. ఇక్కడ మనం 3x కదా, సో దీన్ని 3x ప్లస్ ఎంత అంటే 16 అని తీసుకోవచ్చు. ఈ 3 ని ఇది తీసుకొస్తే ఏమైతుందంటే సో మైనస్ x ఈక్వల్స్ టు 24 అటు అవుతుంది, పాజిటివ్ అవుతుంది కాబట్టి సో x వాల్యూ 40 అవుతుంది. x వాల్యూ 40 వచ్చిందంటే ఈ x వాల్యూ 40 అని అర్థం. మరి నాకు ఆల్ నంబర్స్ యావరేజ్ అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 40 మైనస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 6 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే 34 వస్తుందండి, అది ఆన్సర్. మరి ఇక్కడ ఎక్కువసారి చూద్దాం ఆప్షన్ మెథడ్ లో. నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ గురించి, యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఎంత అంటే నేను 34 అనుకుంటున్నా. అర్థమవుతుందా? మరి ఈవెన్ నంబర్స్ యావరేజ్ ఎంత రాసుకోవచ్చు అంటే దీనికి ఇది ఎంత ఎక్కువ అంటున్నాడు? 6 ఎక్కువ అంటే దీని యొక్క యావరేజ్ ఎంత రాసుకోవచ్చు అంటే 40 రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు అండి? 40. ఈవెన్ నంబర్స్ యావరేజ్ 40, ఇక్కడ 34. నేను ఎందుకంటే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఇది 34 అయితే అది 40 అవుతుంది, ఎందుకంటే దానికంటే 6 తక్కువ అయినప్పుడు 6 ఎక్కువ అవ్వాలి, అలా తీసుకుందాం. మరి దీనికి 40 34 రైట్ ఉంది. మరి దీని టోటల్ ఈక్వల్ చేద్దాం ఒకసారి. దీని యొక్క టోటల్ తీసుకుంటున్నా, వీటి యొక్క టోటల్ తీసుకుంటున్నా. టోటల్ అంటే నేనేం చేయమన్నా యావరేజ్ ఇంటూ నంబర్స్ తీసుకోవాలి. యావరేజ్ ఎంత అంటే 34 ఇంటూ నంబర్స్, ఇవి 4 నంబర్స్, మీకు చూడండి 4 నంబర్స్. అలాగే దీన్ని టోటల్ రావాలి అని అంటే 40 ఇంటూ వీటి నంబర్స్ ఎంత అంటే 3 నంబర్స్, చూడండి 3 ఈవెన్ నంబర్స్. ఇప్పుడు చూద్దాం 34 4 16, 4 3 12 ప్లస్ 3 1 ఎంత అంటే సో 13, 136 టోటల్ వచ్చింది. 4 3 ఎంత అంటే 12, 43 120. ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన స్టోరీ ఇక్కడ 4 బేస్ సంఖ్యల మొత్తం 3 సరి సంఖ్యల మొత్తం కంటే 16 ఎక్కువ ఉంటున్నాడు. 16 దీనికంటే ఇది ఎక్కువ ఉందా లేదా? సో ఎక్కువ ఉంది. ఎక్కువ ఆప్షన్ రైట్ అంటే మన ఆప్షన్ 1 ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీని కాన్సెప్ట్, ఓకేనా? మరి నెక్స్ట్ ఒకసారి చూద్దాం. The average of first 35 natural numbers is, so A అంటున్నాడు, A dropping first 10 numbers and including the last 10 numbers, then the average becomes B. If B square minus A square equals to 800, then find average of 4A and 5B అంటున్నాడు. సో చూడండి మొదటి 35 సహజ సంఖ్యల సగటు A అంటున్నాడు. మొదటి 10 సంఖ్యలను తీసివేసి చివరి 10 సంఖ్యలను కలిపితే అప్పుడు సగటు B అవుతుంది. ఒకవేళ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ విలువ 800 అయితే 4A 5B ల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఒక్కసారి చూద్దాం 35 సహజ సంఖ్యల సగటు అన్నాడా లేదా? సో చూడండి 35 నేచురల్ నెంబర్స్ అన్నాడు అంటే 1, సో 2, అలాగే 3 4 5, సో నెక్స్ట్ 6 7 అలాగే సో ఆన్. ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే సో 30, సో 30 31 32 అలాగే 33 అలాగే 34 అలాగే 35, రైట్. ఇదంతా నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ నంబర్స్ తీసుకుంటే మనకి ఏమైతుందంటే టోటల్ గా యావరేజ్ అంటున్నాడు. ఈ 35 నంబర్స్ యొక్క యావరేజ్ ఏమంటున్నాడు అంటే ఏ తీసుకోమన్నాడు, ఓకే. మరి ఇప్పుడు చూద్దాం, అందులో మొదటి 10 సంఖ్యలను తీసివేసి అన్నాడు. మొదటి 10 సంఖ్యలు అంటే సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనుకుంటే సో ఈ మొదటి 10 సంఖ్యలను ఏం చేయాలి? డ్రాప్ చేయాలి. సో మొదటి 10, సో ఫస్ట్ 10 నెంబర్స్ డ్రాప్ చేసి నెక్స్ట్ మనం ఏం రాసుకోమన్నాడు? 10 నెంబర్స్ ఇంక్లూడ్ చేస్తే అన్నాడు. అంటే దాని అర్థం ఇది ఫస్ట్ 10 నెంబర్స్ డ్రాప్ చేసినామంటే 11 12 13 14 15 అలాగే సో ఆన్. ఇక్కడ తీసుకుంటే ఇక చూడండి 35 తోటి ఇంక్లూడ్ చేస్తూ 36, సో 37 38 సో ఆన్. ఇక్కడ ఎంత అంటే 45. ఇలా లాస్ట్ 10 నెంబర్స్, ఇటు 10 నెంబర్స్ తీసేయాలి, అటు 10 నెంబర్స్ యాడ్ చేయాలి అన్నట్టు. సో చూడండి ఇటు 10 నెంబర్స్ యాడ్ చేయాలి. అప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది అని అంటే యావరేజ్ అనేది B అవుతుంది అన్నాడు. అప్పుడు యావరేజ్ ఎంత? B అవుతుంది అన్నాడు. సో దీని కాన్సెప్ట్ ఇలా తీసుకోవాలి, అర్థమవుతుందా? సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1 to 35 యావరేజ్ ఎంత అంటే Z అంటున్నాడు. అలాగే ఇక్కడ మనం తీసుకుంటే మరి 11 to 45 యావరేజ్ ఎంత అంటే B అంటున్నాడు. దీని కాన్సెప్ట్ ఇది. B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ కాన్సెప్ట్ చేద్దాం.
మరి ఒక్కసారి చూడండి, మరి దీని యావరేజ్ రావాలి అని అంటే ఒక్కసారి దీని యావరేజ్ రావాలి అని అంటే మరి 1 ఇక్కడ 35 సేమ్ 1 2 3 4 5 6 7 అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ అన్నిటికీ ఒకటే ఉంటుంది కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. యావరేజ్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఫార్ములా ఏం యూజ్ చేయొచ్చు అని అంటే a+l/2 అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. రైట్, అప్పుడు నేను ఏ ఈక్వల్స్ ఏమో అప్లై చేస్తున్నా అంటే ఏ అంటే మీన్స్ యావరేజ్ అన్నట్టు. అప్పుడు నేను ఇక్కడ 1 + ఏ అంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఎల్ అంటే లాస్ట్ వాల్యూ అన్నట్టు. ఓకే, అప్పుడు 1 + 35/2 తీసుకుంటే నాకు 36/2 వస్తుంది. అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 18. అది ఏ వాల్యూ వస్తుంది. మరి నాకు బి వాల్యూ తీసుకుంటున్నా. మరి బి వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు చూడండి, సో ఫస్ట్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 11, లాస్ట్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు 45. ఎందుకంటే మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే సమ్ చేసి బై మనం ఇక్కడ 35 నెంబర్లను చేయలేం కదా, అందుకోసం అట్లా చేయాలన్నట్టు. సో ఫస్ట్ ఏ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. అప్పుడు 11 ప్లస్ ఎంత అంటే 45 బై ఎంత అంటే 2, రెండు నెంబర్ చేస్తే అయిపోతుంది. అప్పుడు మనకు వచ్చేది ఎంత వస్తుంది అంటే 56 వస్తుంది. బై 2 చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 28 వస్తుంది. చూడండి, సో ఏకి బికి ఎంత ఎక్కువ ఉంది 20 అంటే 10 ఎక్కువ ఉంది. చూడండి, ఏ నుండి బికి వాల్యూ 10 ఎక్కువ ఉంటుంది అంటే బి కంటే ఇది 10 తక్కువ అనేటే కదా. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే సో b - a = 10 అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో చూడండి, దీనికి ఇది ఎక్కువ అంటే దీనికంటే ఇది తక్కువ అనేటే కదా. అప్పుడు b - a = 10 అని తీసుకోవచ్చు. క్లియర్ కదా? ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నాకు ఎందుకు నేను ఇదంతా చేస్తున్నా అంటే 4a 5b లా యావరేజ్ రావాలంటే ab వాల్యూస్ తెలిసి ఉండాలి కదా, అందుకోసం ఇలా చేస్తున్నాం. అప్పుడు b² - a² అని తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ, సో b² - a² అని తీసుకుంటే ఎంత వస్తుందంటే అక్కడ 800 వస్తుంది అన్నాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు నేను ఆ b² - a² వెళ్తున్నా అంటే 28² - 38 18² చేస్తే 28² - 18² చేస్తే 800 వస్తుందా? రాదు కదా. అంటే ఇలా వస్తలేదు కాబట్టి మళ్ళీ అది కండిషన్ అప్లై చేయాలన్నట్టు. ఓకే, అలా మరి b² - a² అంటే మన a² - b² అంటే a + b × a - b చేస్తాం కదా. అప్పుడు మనం ఏం రాస్తామంటే b + a ఇంటూ ఏం రాసుకుంటామంటే సో b - a ఈక్వేషన్ ఎంత రాసుకోవచ్చు అంటే 800 రాసుకోవచ్చు. మరి b - a వాల్యూ నీకు ఎంత వచ్చిందండి 10 వచ్చింది. అప్పుడు 0 0 కట్ చేస్తే అప్పుడు b + a అనే వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 80 రాసుకోవచ్చు. అప్పుడు b + a అనే వాల్యూ నేను తీసుకుంటే ఎంత వస్తుంది 80. సాల్వ్ చేయండి. అప్పుడు మనం ఏ క్యాన్సిల్ చేస్తే సో 2b ఈక్వెషన్ ఎంత రాసుకోవచ్చు అంటే 90. మరి 2b ఈక్వెషన్ 90 అంటే 2 కట్ చేస్తే నాకు b ఈక్వెషన్ ఎంత వస్తుంది అంటే 45 వస్తుంది. b వాల్యూ ఎంత 45 వచ్చింది. ఇప్పుడు చూద్దాం, సో b వాల్యూ అనేది 45 వచ్చినప్పుడు అదే ఏ వాల్యూ తీసుకుంటే ఒకసారి చూద్దాం. b రెండు కలిపితే ఎంత యాడ్ చేస్తే సో 80 ఉంది. 80లో 45 తీసేస్తే మిగిలింది ఎంత అన్నట్టు సో 35 అనేది ఏ వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి సాల్వ్ చేద్దాం. ఏంటిది అని అంటే వాడు యావరేజ్ అన్నాడు. యావరేజ్ దేన్ని అడిగిండు? సో 4a అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు 5b యావరేజ్ అన్నాడు. అవి 2 నంబర్స్ అన్నట్టు. బై 2 చేసేయండి. అప్పుడు 4 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే a అంటే 35 అలాగే b అంటే 5b అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 45 తీసుకుంటాం. బై ఎంత అంటే 2 తీసుకుంటాం. సో 430 నీకు వచ్చే వాల్యూ 120. మళ్ళీ ఇక్కడ ఎంత అంటే 4 5 20 అంటే 140 వస్తుందండి. 140 ప్లస్ ఎంత రాసుకోవచ్చు అంటే 5 ఇది 225 వస్తుంది. ఎంత వస్తుంది 225. ఎందుకంటే 5 40 200 5 5 25. మరి 140 ఇక్కడ రెండు తీసుకుంటే మనకి ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 365 రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు 365 బై ఎంత అన్నట్టు 2 అని తీసుకోవాలి. క్లియర్ కదా? అప్పుడు కట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సో 2 18 అలాగే 2 2 0.5 అంటే 182.5 అనేది ఆన్సర్ వస్తుంది. 182.5 అనేది ఆన్సర్ వస్తుంది. ఇగో ఈ రకంగా దీన్ని సాల్వ్ చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు అన్నట్టు. ఓకే, అప్పుడు 182.5 అనేది ఆన్సర్ గా తీసుకుంటాం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మోడల్ అనేది మీకు సో ఇక్కడ ఇస్తున్నా, చూడండి ఒకసారి. సో చూడండి, ట్రై యువర్ సెల్ఫ్, మీరే ట్రై చేయాలి. సో ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ అన్న నేను ఇంతకుముందు చెప్పింది. సో ఎంత తీసుకున్నా ఇక్కడ నేను ఇంతకుముందు నేచురల్ నెంబర్స్ తీసుకున్నా 35 అని. కానీ ఇక్కడ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఏ అంటున్నాడు. ఇగో ఏ కాన్సెప్ట్ సేమ్. డ్రాపింగ్ ఫస్ట్ 5 నెంబర్స్ and first 5 even numbers including last 5 even numbers, so then the average becomes b antunnadu. If b² minus e square ikkada a² is equal to 600, then find average of 3b 4a antunnadu. Same question e kada. చూడండి, మొదటి 20 సహ సంఖ్యల ఇక్కడ సగటు ఏ అయితే 5 సరి సంఖ్యలను తీసివేసి చివరి 5 సంఖ్యలను కలిపితే అప్పుడు బి సగటు బి అవుతుంది. b² minus a² వాల్యూ 600 అయితే 3b 4a వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ అంటే మీరు ఏం తీసుకుంటారు చెప్పండి. అంటే
అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే హింట్ ఇస్తున్నా, లాస్ట్కి మీరే చేయండి. 2, 4 అలాగే 6, 8 నెక్స్ట్ ఎంత రాసుకోవచ్చు అంటే 10 అలాగే 12 నెక్స్ట్ 14 సో అని తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకుంటా అంటే 20 ఈవెన్ నెంబర్స్ అంటే నేను 1 by 1 రాస్తున్నా అంటే సో ఇక్కడ 38 40 వరకు వెళ్తుంది. అర్థమవుతుందా? దీని యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు అంటే ఏ అంటున్నాడు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇక్కడ డ్రాపింగ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. డ్రాపింగ్ అంటే 1 2 3 4 డ్రాపింగ్ ఫస్ట్ 5 నెంబర్స్ అంటే అవి తీసేయాలి. సో ఇవి డ్రాప్ చేయాలి, ఇవి డ్రాప్ చేస్తూ నెక్స్ట్ 5 ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు ఇవి డ్రాప్ చేసినామంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 12 నుండి. సో 12 అలాగే 14 అలాగే 16 అలాగే 7 ఇక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. 38 40 అలాగే 42 అలాగే తీసుకుంటే నెక్స్ట్ 5 తీసుకుంటే మనకి 50 వరకు ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ ఎంత తీసుకోవచ్చు అంటే సో బి తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ యావరేజ్ బి సేమ్ ఇంతకు ముందు లాగా నేను దీని యావరేజ్ ఏ తీసుకునేటప్పుడు మీరు అదే a+l/2 అప్లై చేయండి. అదే బి తీసుకునేటప్పుడు కూడా a+l/2 అప్లై చేయండి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ వాల్యూ రాసుకోండి, ఎల్ అంటే లాస్ట్ వాల్యూ రాసుకోండి. ఇక్కడ లాస్ట్ వాల్యూ ఎల్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏ అవుతుంది. అంటే ఇక్కడ తీసుకుంటాం, ఇలా తీసుకుంటే నీకు ఏబీలు వస్తాయి. సో ఏబీలు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ దీనికి డిఫరెన్స్ వస్తుంది సేమ్. అప్పుడు బి మైనస్ ఏ అనేది నీకు ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ నీకు ఇక్కడ ఇచ్చింది b² - a² అంటే నీకు ఎంత రాసుకోమన్నాడు? 800 రాసుకోమన్నాడు. దీన్ని a² - b² అంటే నీ ఫార్ములా ఏంటిది? సో b+a అలాగే b - a తీసుకుంటే అప్పుడు 600. అప్పుడు ఈ b - a ని ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే నీకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే సో b+a అనే వాల్యూ వస్తుంది. ఆ b+a b - a తీసుకుంటే నీకు ఫైనల్ గా b వాల్యూ అలాగే ఏ వాల్యూ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత నువ్వేం సాల్వ్ చేస్తావు అన్నట్టు యావరేజ్ ఆఫ్ 3b 4a అన్నాడు, 3b అన్నాడు. సో 3b వాల్యూ అప్లై చేయండి, 4a వాల్యూ అప్లై చేయండి. బై ఎంత చేస్తారు? సో 2 చేస్తారు. దాన్ని ఇక్కడ ఏ వాల్యూ b వాల్యూ అప్లై చేస్తే సేమ్ బిఫోర్ లాగా తీసుకొని దీని ఆన్సర్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ ఆన్సర్ అనేది మీరు కామెంట్ లో సో పెట్టండి, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో మనకి ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, డిసెంబర్లో మనకి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇప్పటి నుండి అయినా మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి, నెగ్లెక్ట్ చేయకండి. సో బయట తిరుగుళ్ళు ఆపండి. సో కన్సిస్టెంటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో స్థిరంగా ఒక దగ్గర కూర్చొని సో రూమ్లో స్టడీ హాల్లో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని నువ్వు స్థిరంగా ఒక 6 months 1 year కష్టపడితే మనకి జాబ్ అనేది సో డిసైడ్ అవుతుంది. నువ్వు సక్సెస్ అవుతావు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, అందరూ సో ఏ టెన్షన్ లేకుండా ఉంటారు. లేదు అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఈ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.